ఈ బ్లాగ్ చక్కర్లో నేను ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాను. ఇక్కడ ఎందుకు ఆపానో తెలుసా? ఇక్కడ లైటింగ్ మంచిగా ఉందని. నాకు ఒక కొరియర్ రిసీవ్ అయింది అండ్ దట్ ఈస్ ఫ్రమ్ స్మిటన్. Guys, welcome to my channel She Needs and నా పేరు రేణు. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు సండే. సో ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ సండే. సో సండే కాబట్టి ఎక్కువ వర్క్ ఉంటుంది. సో ఐ జస్ట్ కంప్లీటెడ్ ఆల్ మై వర్క్స్, వంటతో సహా అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడే నేను తలస్నానం చేశాను. యాజ్ యూ కెన్ సీ. అదేంటో ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా నేను ఈ వెట్ హెయిర్తోనే చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. I don't know. Okay, keeping all that aside, so today is Sunday as I said. ఈరోజు ఫిల్మింగ్ డే. నేను ఈరోజు కొన్ని యూట్యూబ్ వీడియోస్ అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఫిల్మ్ చేయాలని అయితే పెట్టుకున్నాను. ఐ డోంట్ నో అది నేను ఎన్ని కంప్లీట్ చేస్తాను ఏంటి, అసలు ఏం కంప్లీట్ చేస్తానా లేదా అన్నది కూడా ఐడియా లేదు. బట్ మై ఎయిమ్ ఆర్ మై టార్గెట్ ఫర్ టుడే ఇస్ కొన్ని వీడియోస్ చేయాలని చెప్పి. సో అందు గురించి అన్ని పనులు త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడే నేను ఫిల్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. అప్పుడే నాకు ఒక కొరియర్ రిసీవ్ అయింది అండ్ దట్ ఈస్ ఫ్రమ్ స్మిటన్. సో ఐ థాట్ ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసి నేను ఏం ప్రోడక్ట్స్ తీసుకున్నానో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకవేళ స్మిటన్ గురించి మీకు ఎవరికి తెలియకపోతే, సో స్మిటన్ అన్నది మీరు ఫ్రీ ట్రయల్స్, ఫ్రీ ప్రోడక్ట్స్ మీరు తీసుకోవచ్చు బై పేయింగ్ ఓన్లీ ద డెలివరీ ఛార్జెస్ ఆఫ్ 200 రూపీస్. సో ఈ 200 రూపీస్ మీరు డెఫినెట్గా ఆ మంత్లో 1 మంత్ లోపల మీరు ఇంకా ఏదైనా పర్చేస్ చేశారంటే మిగతావి, సో అందులో మీరు రిడీమ్ చేసుకోవచ్చు. దానికి కూడా ఒక స్లాట్ ఉంది. ఇంత అమౌంట్కి 200 రిడీమ్ చేయొచ్చు, ఇంత అమౌంట్కి ఇంత అని. సో అది మీరు యాప్లో చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ గైస్, దిస్ ఇస్ నాట్ అ స్పాన్సర్డ్ వీడియో యాట్ ఆల్. ఇది నేను నా ఓన్ మనీతో కొనుక్కున్నాను. అండ్ ఓన్ మనీ అంటే ఎంత, 200 రూపీసే, బట్ స్టిల్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. అది ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. సో ఇది నేను అన్బాక్స్ ఈ వీడియోలో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, ఒకవేళ మీకు ఇందులో ఏమైనా నచ్చితే మీరు అక్కడ నుంచి పర్చేస్ చేస్తారు అన్న ఇంటెన్షన్తో మాత్రమే. ఒకవేళ మీకు ఇది నచ్చి మీరు ఇంకా ఒకవేళ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే స్మిటన్ యాప్ది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ చెక్ చేయండి. నాట్ దట్ ఐల్ గెట్ ఎనీథింగ్, యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ అట్ ఆల్. మీరు కావాలంటే ప్లే స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకొని చేయొచ్చు. బట్ మీకు కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా అంటున్నాను. Hope you like it. So let's just see what I got from Smitten. So the first product are these sample foundations from Maybelline. So ఇందులో నేను యూజువల్గా 220 షేడ్ యూజ్ చేస్తాను అనమాట. సో యాజ్ యూ నో ఆర్ ఐ డోంట్ నో, మీకు తెలుసో తెలీదో, కొంచెం మేబ్లిన్ ఫౌండేషన్స్ కొంచెం ఆక్సిడైజ్ అవుతాయి అనమాట. మీరు అప్లై చేసిన షేడ్ కంటే కొంచెం టైం అవుతూ ఉండగా కొద్దిగా డార్క్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడైజేషన్. సో నాది 220 అనేది నాకు ఆక్సిడైజ్ అవుద్ది అని అనిపించింది. బట్ ఐ ఆల్వేస్ వాంట్ టు ట్రై అనదర్ షేడ్ ఈ రేంజ్లో, సో దాట్ నేను పెద్ద బాటిల్ పంప్ ఏదైతే ఉంటుందో అది పర్చేస్ చేయొచ్చు అని. సో నేను ఫస్ట్ చూడంగానే నాకు ఇది ట్రై చేయొచ్చు అని అనిపించింది అనమాట. సో ఇట్ కమ్స్ విత్ అ కిట్. ఇది ఇండివిజువల్గా పర్చేస్ చేయడానికి లేదు, ఇట్ కమ్స్ విత్ అ కిట్ అండ్ యూ హ్యావ్ 3 షేడ్స్ హియర్. సో ఫస్ట్ షేడ్ ఈజ్ 128 వార్మ్ న్యూడ్ విచ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై. యాక్చువల్లీ ఇందులో ఇంకొక చిన్న ట్యూబ్ కూడా ఉంటుంది కదా, 300 రూపీస్, అది కూడా కొనొచ్చు. కానీ ఒకవేళ షేడ్ సూట్ కాలేదు అని అంటే తీసుకొని వేస్ట్ అవుద్దని అనిపించి కొంచెం అనుకునేదాన్ని. బట్ లక్కీగా ఇందులో ఆ షేడ్ కూడా ఉంది. ఇది పిక్ చేయడానికి నా మెయిన్ రీజన్ ఇదే అనమాట, ఈ షేడ్ గురించి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 310 సన్ బేజ్ అండ్ ఐ థింక్ ఐ కెన్ ఆల్సో వర్క్ విత్ దిస్, అంటే ఐ క్యాన్ యూజ్ ఇట్ ఎప్పుడన్నా. అండ్ ద లాస్ట్ షేడ్ ఈజ్ 115 ఐవరీ. ఇదైతే చాలా ఫేర్ ఉండి పింక్ అండర్ టోన్ ఉన్న వాళ్ళకైతే సూట్ అవుతుంది. కాకపోతే ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ వైల్ ఐ డూ మై మేకప్, ఐ మేకప్ బేస్ లాగా యూజ్ చేసి నేను అవగొట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రోడక్ట్. సో ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఫ్రమ్ ప్లమ్. సో ప్లమ్ అన్నది మంచి స్కిన్ కేర్ బ్రాండ్. బట్ నేను ఇది ఎక్కువ ప్రోడక్ట్స్ అన్ని నేను ఇందులో తీసుకోలేదు, అంటే ఎంత ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట ఈ ప్లమ్ ప్రోడక్ట్స్ గురించి. సో అందు గురించి శాంపిల్ ప్రోడక్ట్స్ తీసుకొని ఒకవేళ నచ్చితే ఫుల్ సైజ్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను. సో అందు గురించి ప్లమ్ తీసుకున్నాను. సో ఇందులో నేను తీసుకున్నది ప్లమ్ గ్రీన్ టీ ఆల్కహాల్ ఫ్రీ టోనర్. అండ్ ఓన్లీ ఇది ఒకవేళ పర్చేస్ చేస్తే దిస్ రీటైల్స్ ఫర్ 149 రూపీస్. అండ్ క్వాంటిటీ మంచిగానే అనిపిస్తుంది నాకు. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్.
ఇది శాంపుల్ ప్రోడక్ట్స్ అయినా కానీ క్వాలిటీ మంచిగా ఉంది ప్రోడక్ట్ది, అంటే ఈ ప్యాకేజింగ్ అలాగా ఫ్లిమ్జీగా అలా ఏం లేకుండా. బట్ అగైన్ ప్లమ్ ఈజ్ అ వెరీ గుడ్ బ్రాండ్ అకార్డింగ్ టు మీ. అండ్ ఒకవేళ ఇది మీరు ట్రావెలింగ్ పర్పస్ కన్నా మీరు మంచిగా యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ థింగ్. ఓకే, సో ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ అగైన్ ఫ్రమ్ ప్లమ్. సో దిస్ ఈజ్ షియర్ మ్యాట్ డే క్రీమ్ విత్ chamomile and white tea which also has SPF 50 PA+++. సో ఐ లైక్ దిస్. అంటే నేను ట్రై చేద్దామని తీసుకున్నా ఓన్లీ బికాస్ ఆఫ్ ద SPF ఇన్ ఇట్. ఎందుకంటే సమ్టైమ్స్ మార్నింగ్ SPF రాసుకునే, సన్ స్క్రీన్ రాసుకునేంత టైం ఉండకపోవచ్చు, బట్ ఈ క్రీమ్లో సన్ స్క్రీన్ కూడా ఉందని చెప్పి నాకు నచ్చింది. అంటే అక్కడ మిగిలిన ఆప్షన్స్ కూడా అంత పెద్దగా ఏం లేవు. సో అంటే కొద్దిగా ప్లమ్ అంటే కొన్ని యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి కూడా ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో నాకు అలా యాక్నే ప్రోన్ ఏం లేదు, నాది నార్మల్ టు డ్రై స్కిన్ కాబట్టి ఏదో ఒక ప్రోడక్ట్ నాకు ఆ ఉన్న అవైలబిలిటీలో ఉన్న వాటిలో ఇది నచ్చింది, అందుకనే ఇది తీసుకున్నా. అదర్ దెన్ దట్ నాకు ఇది తీసుకోవడానికి అంత పెద్ద ఏమీ రీజన్స్ ఏం లేవు. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అగైన్ ఫ్రమ్ ప్లమ్. ఐ థింక్ ఇంకొక ప్రోడక్ట్ ఉంది ప్లమ్ నుంచి. ఓకే, దిస్ ఈజ్ ప్లమ్ హెయిర్ మాస్క్ విత్ ఆలివ్ అండ్ మ్యాకడేమియా మెగా మాయిశ్చరైజింగ్. సో ఇది ఒక హెయిర్ మాస్క్. ఐ థాట్ మళ్ళీ ఇవాళ రేపు మాస్క్ హెయిర్కి పెట్టుకుంటే బాగుంటుంది కదా, సో అందు గురించి నేను ఇది ఒక మాస్క్ తీసుకున్నాను. అగైన్ ఉన్న ఆప్షన్స్లో నాకు ఇది ఒకటి మంచిగా అనిపించింది, అందు గురించి ఇది తీసుకున్నాను. అండ్ ద లాస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ ప్లమ్ ఈజ్ దిస్ ప్లమ్ ఇల్యూమినెన్స్ సింప్లీ సపుల్ క్లెన్జింగ్ బామ్, అండ్ దిస్ ఈజ్ ఆఫ్ 10 grams and this retails for 99 rupees. I heard so many reviews about Plum the Illuminance క్లెన్జింగ్ బామ్. ఇది పెద్ద టబ్లో వస్తుంది, ఐ థింక్ 400 ఎంతో అనుకుంటా. సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై ఆల్వేస్. సో ఐ థాట్ ఇది ట్రై చేసి ఒకవేళ నచ్చితే తీసుకుంటాను. బిఫోర్ ఇన్వెస్టింగ్ దిస్ వుడ్ బి అ గ్రేట్ ఐడియా. డైలీ కొంచెం మీరు బీబీ క్రీమ్, ఐలైనర్, కాజల్ ఇవన్నీ పెట్టుకున్నా, లిప్స్టిక్ ఇవన్నీ పెట్టుకున్నా కూడా మీరు దీంతో యూజ్ చేయొచ్చు టు రిమూవ్ యువర్ మేకప్. సో అందు గురించి తీసుకున్నా, అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఐ రియల్లీ లైక్ ద టైనీ టబ్. సో దిస్ ఈజ్ ఇట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ జస్ట్ హర్బ్స్. ఎస్, జస్ట్ హర్బ్స్ కూడా ఉంది మన స్మిటన్లో. ఐ థింక్ ఇది కొంచెం ఇది 1 trialకే ఉంది నాకు గుర్తుంది. సో ఇది కాకుండా జస్ట్ హర్బ్స్ లిప్ అండ్ చీక్ టింట్ ఉంటుంది కదా, దట్ రీటైల్స్ ఫర్ 645 or 695 సంథింగ్. అది కూడా ఉంది మీకు. అది 4 trialsకి ఉందనుకుంటా. ఒకవేళ కావాలంటే అది తీసుకోండి. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఐ రియలీ లైక్డ్ ఇట్. సో దిస్ ఈజ్ జస్ట్ హర్బ్స్ నో సన్ మాయిశ్చరైజింగ్ సన్ ప్రొటెక్షన్ జెల్ విత్ జోజోబా అండ్ వీట్ జర్మ్. సో ఇది ఈ ప్యాకెట్ అయితే ఈ బాటిల్ అయితే మీకు ఎక్స్క్లూజివ్గా స్మిటన్ గురించే ఇది చేశారు. మీకు వాళ్ళ మెయిన్ వెబ్సైట్ అయితే దొరకదు. సో ఇది మాయిశ్చరైజింగ్ అని అనగానే నాకు చాలా నచ్చింది. సో ఐ థాట్ ఐ లవ్ మాయిశ్చరైజర్స్ ఇన్ జనరల్. సో ఐ థాట్ ఇది బాగుంటుందేమో అని అనుకొని నేను తీసుకున్నాను. దట్ ఈస్ ఫ్రమ్ జస్ట్ హర్బ్స్ అగైన్. ఓకే, సో యా, ఇది తీసుకున్న తర్వాత నాకు ఈసారి ఒక ఫ్రీ గిఫ్ట్ వచ్చింది. సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మామర్త్ అవి ఇవి. సో ఆ ప్రోడక్ట్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో అందు గురించి నేను అది తీసుకోలేదు. సో నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇదేంటంటే దిస్ ఈజ్ ఫ్రమ్ ద డర్మాకో. దిస్ ఈజ్ 10% niacinamide serum for acne marks, and this is it also has niacinamide zinc. ఇది ఒక డే అండ్ నైట్ యూజ్ చేసే సీరం. సో యాజ్ యూ నో నాకు యాక్నే అలాంటిది అయితే ఏం లేదు. సో ఐ థాట్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేశాను, రాదర్ దెన్ పికింగ్ ది అదర్ వన్స్ విచ్ ఇస్ ఫ్రమ్ మామాఎర్త్ విచ్ ఐ ఆల్రెడీ హ్యావ్. సో అందు గురించి నాకు ఇదే బెటర్ అనిపించింది అనమాట. సో దట్స్ ద రీజన్ ఐ పిక్ దిస్. సో దట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ ఇన్ మై స్మిటన్ బాక్స్. ఐ రియలీ లైక్డ్ అండ్ హ్యాపీ విత్ ఆల్ ద ప్రోడక్ట్స్ విచ్ ఐ రిసీవ్డ్. టైంకి రీచ్ అయ్యింది నాకు, అండ్ ఎక్కువ టైం కూడా ఏం తీసుకోలేదు. సో దట్ ఈస్ ద రీజన్, అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు యూజ్ దిస్. సో నా స్మిటన్ అన్బాక్స్ అయిపోయింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు మై నెక్స్ట్ థింగ్ విచ్ ఐ ఆల్రెడీ ప్లాన్ ఇస్ ఫిలిం యూట్యూబ్ వీడియోస్. సో ఫస్ట్ వీడియో ఫిలిం చేసిన తర్వాత ఐ విల్ బి బ్యాక్. Okay guys, I'm back. I shot 2 videos and I feel so tired. టైం ఎంత అయిందో తెలుసా ఇప్పుడు 4 o'clock and I'm so hungry. కాకపోతే ఎక్సైట్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ తినబోతున్నాను. నేను కుక్ చేశాను అది. యాక్చువల్గా చికెన్ బిర్యానీ రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం లేక చేసేసాను. ఎక్సెప్ట్ ద అవుట్పుట్ ఏదైతే తీసుకున్నా ఒక షార్ట్ తీసుకున్నాను సో దట్ మీకు చూపించొచ్చని. సో నేను ఇప్పుడు అది తినేసి బయటికి కూడా వెళ్ళే పని ఉంది, కొంచెం వర్షం పడుతుంది, ఇంకా ఒక 2-3 పనులు ఉన్నాయి. ఐ విల్ టేక్ యూ త్రూ
సో స్టే కనెక్టెడ్. నేను లంచ్ చేసిన తర్వాత మళ్ళీ చూస్తాను మిమ్మల్ని. ఓకే, ఐఎమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఐ ఫీల్ సో ఎనర్జైజ్డ్. అన్నం తినిన తర్వాత ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో లెట్స్ గెట్ ఆన్ టు ద నెక్స్ట్ వర్క్. ఈరోజు నేను చాలా వర్క్స్ పెట్టేసుకున్నాను అనిపిస్తుంది, బట్ ఐ రిగ్రెట్, బట్ వాట్ టు డూ. ఓకే, ఎనీవేస్, సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే నా మురికైన మేకప్ బ్రషెస్ వాష్ చేయాలి. ఇది నేను ఎన్ని రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తున్నానంటే ఇంక ఈరోజు డిసైడ్ అయిపోయాను ఈరోజే చేయాలి అని చెప్పి. సీ ఐ హ్యావ్ దిస్. ఇందులో అన్నీ స్టోర్ చేసి పెట్టాను. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ. ఇవన్నీ నేను వాష్ చేయాలి బికాస్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి నేను కొన్ని నా రెగ్యులర్గా నా మేకప్ పౌచ్లో ఉండేవి, కొన్ని మేకప్ లుక్స్ చేసినప్పుడు దానికి యూజ్ చేసే బ్రషెస్ అనమాట. సో ఇది నేను ఇప్పుడు వాష్ చేస్తాను. సో చాలా సింపుల్, హ్యాండ్ వాష్తో లేదంటే షాంపూతో వాష్ చేస్తాను. అమ్మయ్య, బ్రషెస్ అన్నీ కడిగేశాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వర్క్ అలా అయిపోయిందంటే చాలా రిలాక్స్డ్గా ఉంది. సో నేను డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకున్నాను అనుకున్నారు కదా. సో ఈరోజు ఎక్కువ పనులు ఉన్నాయని చెప్పాను కదా. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పని విచ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇందాక చెప్పింది. ఓకే, సో నేను ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాను. నాకు 3 ప్రోడక్ట్స్ కావాలి యాక్చువల్గా. ద ట్యాప్ కంప్లీటెడ్ మై వర్క్ అండ్ సండే ఇస్ ద ఓన్లీ డే ఐ గెట్ టైమ్ టు డూ థింగ్స్ దట్ ఐ వాంట్. సో ఇప్పుడు వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్, ఈ బ్యూటీ బ్లాగింగ్ చేసేసి ప్రోడక్ట్స్ అని చాలా వచ్చేస్తుంది. సో కావాల్సిన ఐటమ్స్, ఓకే, సో కావాల్సిన ఐటమ్స్ తీసుకొని నేను మళ్ళీ వచ్చేస్తాను. సో లెట్స్ గో. ఓకే, డిమార్ట్ పని చెక్స్. ఓకే, డిమార్ట్ పని కూడా చెక్. ఈ వ్లాగ్ చెక్కర్లో నేను ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాను. ఇక్కడ ఎందుకు ఆపానో తెలుసా? ఇక్కడ లైటింగ్ మంచిగా ఉందని. ఓకే, సో ఇప్పుడు నాకు కొంచెం ఆకలేస్తుంది. సో ఆకలేస్తుందంటే ఒకటి గుర్తొచ్చింది. సో మొన్న ఒక కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. కర్రీ పాయింట్ పక్కన ఒక చిన్న పిజ్జా, శాండ్విచెస్ అవన్నీ చేసే ఇంకొక చిన్న షాప్ ఉంది. సో నేను నా బండి అక్కడే పార్క్ చేసినప్పుడు అక్కడ షాప్ అతను అన్నారనమాట, ఇక్కడ కొద్దిగా ట్రై చేయండి మేడం, పిజ్జా బాగుంటుంది అది ఇది అని. ఐ థాట్ ఓకే, పాపం అడిగాడు కదా అని చెప్పి ఒక్కసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళి పిజ్జా తీసుకుందాం. ఎటు సండే కాబట్టి, ఈవినింగ్ కాబట్టి డెఫినెట్గా పిజ్జా తింటే సూపర్ ఉంటుంది. ఓకే, సో అక్కడికి వెళ్ళి పిజ్జా తీసుకుంటాను. చూద్దాం ఎలా ఉంటుందో. చలో.
గైస్ ఐ జస్ట్ రీచ్ హోమ్ అండ్ ఇట్స్ సో హాట్. ఆడియో క్లారిటీ మిస్ అవుతుందని చెప్పి ఫ్యాన్ కూడా ఆన్ చేయలేదు. సో ఐ వాంట్ టు ఎండ్ దిస్ వ్లాగ్ హియర్ అండ్ దట్స్ హౌ ఐ స్పెండ్ మై సండే. ఇట్ వాజ్ ప్రొడక్టివ్ బట్ ఇట్ వాజ్ ఆల్సో టైరింగ్ ఎట్ ద సేమ్ టైమ్, బట్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఇట్స్ ప్రొడక్టివ్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ డేట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And I'll see you guys in my next video. Until then, stay happy. Bye.